ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా అక్షరమాలలోనే అభివృద్ధి వైపు కూడా ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఆ రకంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను. 40 సంవత్సరాలు ఎప్పుడు కూడా విద్య పట్ల ఎవరు కూడా దాని పట్ల ఆసక్తి చూపకుండా పాలన చేస్తే ఆయన హయాంలో ఎంసెట్ విధానాన్ని కానీ అదేవిధంగా ఆన్లైన్ సిస్టంలో కానీ వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ద్వారా అడ్మిషన్లకి రూపకల్పన చేసినటువంటి రూపశిల్పి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు విద్యా విధానంలో. కిలోమీటర్కి ఒక స్కూలు, 2 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ని ప్రవేశపెట్టినట్టు ఘనత, నియోజకవర్గానికి ఒక జూనియర్ కాలేజీని తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ప్రతి డివిజన్కి కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక 200 కాలేజీలో మంచి కాలేజీలు 200 ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రంలో, విడిపోయిన రాష్ట్రంలో కూడా. ప్రతి 200 కాలేజీలో ఒక్కొక్క కాలేజీకి అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ 200 మందికి రకరకాలుగా ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటుంటే 5 లక్షల నుంచి 1 కోటి వరకు కూడా ప్యాకేజ్ వస్తూ ఉంటుంటే ఒక్కొక్క విద్యార్థినికి ఆ రకంగా 200 మంది ఇంటూ 200 కాలేజీలు తీసుకుంటే 40,000 మంది ఇవాళ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. ఎలాంటి దూరదృష్టి ఉంటే ఈ రోజున అలాంటి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయో ఒకసారి ఆలోచించండి. దేశ విదేశాల్లో స్థిరపడి వెంకట్రావు గారు లాంటి వాళ్ళు ఈ దేశం నుంచి పోయి ఆ దేశంలో కుబేరుడై మళ్ళీ ఈ దేశానికి జన్మభూమి అన్నట్టుగా ఈ పొడమ తల్లిని పులకించేలాగా సేవ చేయడానికి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను.